నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఇటు తెలంగాణలో చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డితో హరీష్ రావు సీక్రెట్గా భేటీ అయ్యారు. అసలు ఎందుకు భేటీ అయ్యారు, ఇలాంటి అంశాలన్నీ చర్చించుకునే ముందు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, సీఎం రేవంత్ రెడ్డి గారితో హరీష్ రావు సీక్రెట్గా భేటీ అయ్యారు. అసలు ఎందుకు భేటీ అయ్యారు మేడం? దీని మీద మీ స్పందన ఏంటి? అంటే మామూలుగా అయితే రాజకీయాల్లో మిత్రత్వం ఉండకూడదు, శత్రుత్వం ఉండకూడదు. అంటే పూర్తి మిత్రత్వం కాదు, పూర్తి శత్రుత్వం కాదు. ఇప్పుడు ప్రజలని వీళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా, సో అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో మాట్లాడకూడదు అని ఇక్కడ రూల్ లేదు. మాట్లాడాలి కూడా. ఎందుకంటే సందర్భాన్ని బట్టి, ప్రజల అవసరాలను బట్టి వాళ్ళు ఉండేదే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తలు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కలవచ్చు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఒక ఏమనాలి, ట్రెండ్ అనాలో లేదు, ఒక కొత్త సంప్రదాయానికి వీళ్ళు తెరదీసి అందరూ కూడా గత కొద్ది సంవత్సరాలుగా ఒకళ్ళతో మాట్లాడుకోకూడదు. ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళతో మాట్లాడుకోకూడదు. ఈ పార్టీకి సంబంధించిన పేపర్లో ఇంకో పార్టీకి సంబంధించిన వాళ్ళు రాయకూడదు. లేదు ఈ పార్టీకి సంబంధించిన ఛానల్లో ఇంకో పార్టీకి సంబంధించిన వాళ్ళు కనిపించకూడదు. అట్లా ఉండకూడదు కదా. ఇప్పుడు గళం అనేది అధికార పక్షానికి చెందిన వాళ్ళైనా ప్రతిపక్షానికి చెందిన వాళ్ళైనా ఇద్దరు వినిపించినప్పుడే అందులో మంచి చెడులు ప్రజలకు అర్థమవుతాయి. అంతేగాని నువ్వు నా దగ్గరికి రాకు, నేను నీ దగ్గరికి రాను అంటే నన్ను ముట్టుకోకన్నట్టుగా ఉండకూడదు కదా. సో హరీష్ రావు ఎందుకు కలిశారు? హరీష్ రావు సీక్రెట్గా ఎందుకు కలిశారు? పద్మారావుతో కలిసి. దానికి హరీష్ రావు ఏం వివరణ ఇచ్చారంటే, పద్మారావు పిలిస్తే వెళ్ళాను. పద్మారావు ఇది సికింద్రాబాద్లో ఏదో ఒక కాలేజీ, ఒక స్కూల్కి సంబంధించి వాటిని నిర్మించాలి, గతంలో కేసీఆర్ గారు అనుకున్నారు, వాటి నిర్మాణం కోసం మేము వెళ్ళి కలవటం జరిగింది, నేను కూడా అతను పిలిస్తే వెళ్ళాను అన్నారు ఆయన. సో ఇది ఎంత సిల్లీ రీజన్గా ఉంది ఒకటి. రెండోది ఏమన్నారు, అక్కడ చాలామంది ఉన్నారు, మేము ప్రైవేట్గా కలవలేదు, మేము రహస్యంగా కలవలేదు అని. ఒక ప్రతిపక్షానికి సంబంధించిన ఇద్దరు నాయకులు కలవాలన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా కలుస్తారా, కలవరా? ఖచ్చితంగా కలుస్తారు కదా. అందులో బీఆర్ఎస్ ప్రతిపక్షం. కేసీఆర్ లాంటి నాయకుడి తరఫున ఆయన మేనల్లుడు వచ్చాడంటే ఖచ్చితంగా అక్కడ ఒక ఇంపార్టెన్స్ ఉంటుందిగా. అదేవిధంగా మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా కలిశారు నిన్న రేవంత్ రెడ్డిని. మల్లారెడ్డి ఎప్పటి నుంచో కలవాలని చూస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన కాలేజెస్ ఉన్నాయి, కాలేజెస్ వివాదాల్లో ఉన్నాయి, భూ ఆక్రమణల్లో ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలుసు ఇవన్నీ కూడా. సో ఈ అంశాల్లో ఆయనకి రేవంత్ రెడ్డితో చాలా పని ఉంది. ఇప్పుడు మల్లారెడ్డి కలవడం గురించి పెద్ద ఇంపార్టెన్స్ లేదు మనకి. మల్లారెడ్డికి నిజంగానే కాలేజీలు ఉన్నాయి, ఆయన అంతగా అయితే నేను కాంగ్రెస్లోకి వస్తాను, చేరతాను అని అట్లా కూడా మాట్లాడుకోవచ్చు. దట్ ఈస్ నాట్ ఏ బిగ్ డీల్. కానీ హరీష్ రావు కలవటం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే కేసీఆర్ పక్కన మొన్నటి వరకు 14 నెలలు ఫామ్ హౌస్లో ఉండి సడన్గా ఆయన బయటకు వచ్చి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. అంతవరకు బాగుంది. జగన్మోహన్ రెడ్డి పాల్గొలేకపోయాడు. అది జగన్మోహన్ రెడ్డికి తెలియాలి. ఆ విఘ్నత అతనికే వదిలేస్తున్నాం. ఎందుకంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు బుగ్గ కారు కావాలి, నాకు ఒక ప్రత్యేక సీటు కావాలి, నాకు క్యాబినెట్ ర్యాంకు కావాలి, గాడిద గుడ్డు కావాలి అంటే ఏ గుడ్డు ఇవ్వరు. అవును కదా. సో అందుకని అది వేరు. అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి తగడు అని ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటున్నాడు. నిన్న కూడా మనకు తెలుసు, మోదీకి లేఖ రాయడంతో అది మరోసారి ప్రూవ్ అయింది. అందుకని ఆయన గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేసి 10 ఏళ్ళు పోరాడి దాన్ని సాధించుకొచ్చి మరో 10 ఏళ్ళు ఆయన పదవిలో ఉన్నారు. మొదటి టర్మ్ ఆయన చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. సరే, రెండో టర్మ్ అంటారా, మరి కుటుంబ వ్యవహారాలు అయిపోయి ఎవరికి వాళ్ళు అవినీతిలో కూరుకుపోయారు. అది పక్కకు పెడితే హరీష్ రావు లాంటి వాళ్ళు ఒక మంచి నేత, అతను మంచి నాయకుడు, అతనికి ఒక మంచి పేరుంది. అతనికి ఇలాంటి అవినీతి మరకలు మనకు కనిపించట్లే, మనకు తెలియదు. కాబట్టి ఇవాళ హరీష్ రావు కలవడంలో చాలా ఆలోచించాల్సిన అంశం ఉంది. ఎందుకంటే రెండో టర్మ్ ఎప్పుడైతే కేసీఆర్ వచ్చారో అప్పుడు 2018-23 మధ్యకాలంలో అసలు హరీష్ రావు బయటకు వచ్చేస్తారు, ఆయనతో పాటు చాలామంది బయటకు వచ్చేస్తారు, ఒక 60-70 మంది ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత స్థితికి వెళ్తారు అన్నట్టుగా అప్పట్లో రూమర్స్ వచ్చాయి. అంటే అతనికి ఒక సే ఉంది పార్టీలో, అతనికి ఒక వర్గం ఉంది అతనితో పాటు. సిద్దిపేట అంటే ఈరోజు సిద్దిపేటను ఆయన డెవలప్ చేసిన విధానం చూస్తే మనం ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే అంత బాగా చేశారు ఆయన. అక్కడ ప్రజలు కూడా ఆయన ఇష్టపడతారు. నిన్న రేవంత్ రెడ్డి గారితో
హరీష్ రావు కలిశారంటే అది చాలా ప్రాధాన్యత సంతరించుకునే అంశం. ఎందుకంటే ఇప్పుడు రేపొద్దున్న ఇప్పుడు బీఆర్ఎస్గా మారిపోయింది టీఆర్ఎస్. ఎప్పుడైతే బీఆర్ఎస్గా మారిందో దాని ఉనికి కోల్పోయింది. అదే టీఆర్ఎస్ని ఈయన మళ్ళా తీసుకుని ఎవరు హరీష్ రావు రేపొద్దున్న ఈయన బయటకు వస్తాను, నేను పార్టీని వదిలి బీఆర్ఎస్ని వదిలి నేను టీఆర్ఎస్ పెడతాను, మీరు రండి అంటే చాలామంది నాయకులు ఈయన వెంట వస్తారు. ఫ్యూచర్ ఎన్నికల్లో ఈయన ఒకవేళ పార్టీలోంచి అలా టీఆర్ఎస్గా మారి ఈయన ఎన్నికల్లో పోటీ చేస్తే ఈయనకి మద్దతు కావాలి. ఇవాళ మీరు కాంగ్రెస్ని తీసుకుంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి మీద కొంచెం అసంతృప్తి మొదలైంది. అది కాంగ్రెస్లో సహజం. ఎవరున్నా కూడా కాంగ్రెస్లో ఉండే ఒక యవనాలి వాళ్ళ సంప్రదాయం ఏంటంటే ఎవరిని ముఖ్యమంత్రిగా కొనసాగనివ్వరు ఎక్కువ రోజులు. అంటే వాళ్ళు మంట పెడుతూ ఉంటారు. సీనియర్స్ అనేవాళ్ళు కలిసి ఉండడం అనేది కుదరదు. ఇప్పుడు మీకు అట్లాంటి ఒక యవనాలి సంప్రదాయం మీకు అంటే సంస్కారం కానీ తెలుగుదేశంలో ఉంది, మళ్ళీ బీజేపీలో ఉంది, కానీ కాంగ్రెస్లో లేదు. అలాంటి పార్టీని ఒక రాజశేఖర్ రెడ్డి ఏకతాటి మీదకి తీసుకురాగలిగారు, తను అనుకున్నది చేయగలిగారు. రేవంత్ రెడ్డి కూడా బిగినింగ్లో బాగా చేశారు, కానీ ఇప్పుడు ఆయన మాట కొంచెం వింటలేదు అని మనకు వినిపిస్తోంది. సో రేపొద్దున ఎటొచ్చినా రేవంత్ రెడ్డి ఈయనకి సపోర్ట్ చేస్తే అంటే కాంగ్రెస్ తరఫున కావచ్చు, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కావచ్చు, మనకు తెలియదు ఫ్యూచర్ ఎలా ఉంటుందని. సో ఇప్పటి నుంచి ఈయన ఒక బాట ఏర్పరచుకుంటున్నారా, తన ఫ్యూచర్కి ఈయన ఇప్పటి నుంచి ఒక ఏమనాలి ఒక ప్రణాళిక రూపొందించుకుంటున్నారా అనేది ఒక సందేహం. కాబట్టి ఇవాళ హరీష్ రావు కలవటంలో ఇది ఆషామాషి కాదు. అంతకంటా మేము బహిరంగంగానే కలిసాము, ఆయన పిలిస్తే వెళ్ళాను అంటే నమ్మేంత చిన్నపిల్లలు తెలంగాణలో ఎవరు లేరు కూడా. హరీష్ రావు కలిస్తే మరి కేటీఆర్ పరిస్థితి ఏంటి మేడం? ఇవాళ మీరు బీఆర్ఎస్ తీసుకుంటే కేసీఆర్ మీద ఒక అసంతృప్తి ఉంది బాగా ప్రజల్లో. ఎందుకంటే ఆయన తెలంగాణ అనే పదాన్నే మర్చిపోయి ఆయన రాజకీయాలు చేశారు. కుటుంబ పార్టీ అయిపోయింది. కూతురు ఒక మద్యం స్కామ్లో ఇరుక్కుంది అంటే తండ్రిగా మీరు ఏం చేశారు. తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో, ఫోన్ ట్యాపింగ్లో ఇవాళ రెడ్ కార్నర్ నోటీసులు ఇద్దరికి ఇవ్వడం జరిగింది, మనకు తెలుసు. సో ఇన్ని అంశాల మధ్య కేసీఆర్ అనే వ్యక్తి ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయాడు. కాబట్టి ఇవాళ కేసీఆర్ మీద ఒక అసంతృప్తి ప్రజల్లో బాగా ఉంది తెలంగాణలో. కేటీఆర్ అంటారా, కేటీఆర్ కూడా ఫస్ట్ టర్మ్లో ఉన్నట్టు సెకండ్ టర్మ్లో లేరు. ఆయన కూడా స్కాముల్లో ఇరుక్కున్నారు. ఈ కార్ రేస్ ఉంది, ఇంకా నటీమణులతోటి వివాదాలు ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో మీరు అంటే ఒక బేరీజ్ వేసుకుంటే హరీష్ రావా కేటీఆర్ అన్నప్పుడు త్రాసులో ఎప్పుడూ కూడా హరీష్ రావే తూగుతాడు. ఎందుకంటే ఆయన గ్రౌండ్ లెవెల్ నుంచి ఫస్ట్ నుంచి కూడా ఆయన మేనమావతో కలిసి ప్రయాణం చేశారు రాజకీయాల్లో. అప్పుడు కేటీఆర్ ఇక్కడ లేరు. సో అందుకని రాజకీయాలు ఆయనకు బాగా వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి హరీష్ రావు అనే వ్యక్తి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకు మంచి చెడులు కేటీఆర్ కంటే కూడా బాగా తెలుసు. కేటీఆర్ మేబీ చరిష్మా ఉండే వ్యక్తి కావచ్చు, బాగా మాట్లాడచ్చు, అది వేరు. కానీ హరీష్ రావుకి ఒక రాజకీయ ఏమనాలి రాజనీతి తెలుసు. అందుకని రాజనీతిజ్ఞుడిగా ఆయన బాగా షైన్ అవ్వగలడు. కాబట్టి ఈ విధానంలో ఒకవేళ నిజంగా హరీష్ రావు ముందుకు వెళ్ళదలుచుకుంటే ఖచ్చితంగా ఆయన సక్సెస్ అవుతాడు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి కూడా కావచ్చేమో. థ్యాంక్ యూ మేడం.